నాగరత్న నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్లేస్ని మిమ్మల్ని చూసిన తర్వాత. హాయిగా మీకు నచ్చిన ప్రపంచంలో బతుకుతున్నారనిపించింది. అందరికీ నచ్చాలనే దాంతో ఇక్కడ నాకు ఒక్కడి కోసం కాదు, ప్రజలందరూ కూడా మంచి ఆక్సిజను, మంచి ఎన్విరాన్మెంట్ కావాలనేది నా కోరిక. ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి ముందు నాకు మీ గురించి తెలుసుకోవాలండి. అసలు ఈ ప్లేస్ ఎందుకు ఇలా పెట్టాలనిపించింది? మీ గురించి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ గురించి. నేను పుట్టింది చిత్తూరు జిల్లా. సో బాలకృష్ణపురం విలేజ్లో పుట్టింది. మరి రైతు కుటుంబం. సో కొంతకాలం అక్కడ చిత్తూరులో చదువుకున్నాను. తర్వాత హైయర్ స్టడీస్కి పాలిటెక్నిక్ నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్లో చదువుకున్నాను. అక్కడ కంపెనీలో వర్క్ చేస్తుండే అదే కంపెనీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ కొంతకాలం వర్క్ చేసింది. మంచి మంచి పోస్ట్. కానీ వ్యవసాయం అంటే మొదటి నుంచి ఇష్టం. ఎందుకంటే ఒక అటెండర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి కూడా హ్యాపీగా బతుకుతుంది. ఒక మామూలుగా డ్రైవర్ పోస్టులో ఉన్న వ్యక్తిని కూడా హ్యాపీగా బతుకుతుంది. అతనికి వచ్చే శాలరీలు ఇంటికి ఎంత ఖర్చు, పిల్లలకి ఎంత ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇవన్నీ అనుకుని కొంత ఎంత ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు చిట్టి వేసుకోగలరు. కానీ ఒక రైతు మాత్రం భరోసా లేకుండా బతుకుతుంది. 1 ఎకరా ఉన్న రైతు నష్టపోతున్నారు, 10 ఎకరాలు ఉన్న రైతు నష్టంగానే ఉన్నారు. ఒక 40 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా హ్యాపీగా బతకలేకపోతున్నారు. కారణం ఏంటి? ప్రపంచానికి అన్నం పెట్టే రైతు అంటే ఆ పరిస్థితి వస్తే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? ఏ దేశం అయితే ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉంటుందంటే ఆ దేశానికి సరిపోయేంత ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వగల దేశమే ప్రపంచ దేశాల్లో గొప్ప దేశమే నవదేశం. ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, ఇక్కడ ఎంత ఫైనాన్షియల్గా ఉంది, ఎంత అంటే ఎలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయనేది కాదు. ఏ దేశం అయితే తన దేశానికి కావాల్సిన ఆహార భద్రత అంటే విషం లేని ఆహారం, కలుషితం లేని నీరు, కలుషితం లేని వాయువు అందించగల దేశమే ప్రపంచ దేశాల్లో గొప్ప దేశమే. అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే అదే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇంట్లో వచ్చేసింది ఫోటోలు పోజిస్తే స్వచ్ఛ భారత్ కావాలి. స్వచ్ఛమైన భారత్ కావాలంటే ఇది కావాలి. భారతదేశంలో ఉండే సామాన్యుడి కాడి నుంచి అతి సామాన్యుడి దగ్గర నుంచి హై సొసైటీలో ఉన్న వాళ్ళకందరూ కూడా విషం లేని ఆహారం కావాలి, కలుషితం లేని నీరు కావాలి, సో విషం లేని వాయువు కావాలి. ఈరోజు తినే తిండి విషం, తాగే నీళ్లు కలుషితం, పీల్చే గాయల్లో కలుషితం. సరే ఎక్కడ పోతున్నాం మనం? చంద్రయానం పోయామని సంబరపడుతున్నాం. కానీ ఈ దేశాన్ని ఈ విధంగా బాగుపరిస్తే చంద్రయానం కన్నా కూడా ఇంకా అద్భుతంగా కూడా మనం వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా మన దేశం. ఒకప్పుడు చైనా ఉండేది. చైనా కన్నా కూడా ఇప్పుడు మనం పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. కానీ భూమి విస్తీర్ణం అయితే ఇంకా కొంత తగ్గిపోతూనే ఉంది, కానీ పెరగలేదు. ఉన్నత భూమిని కూడా ఇండస్ట్రీస్ కానీ, రోడ్స్, వైద్య డెవలప్మెంట్ కోసం కానీ, నాగరికత పెరుగుతున్న కంట్రీస్లో అన్నిటికీ ఇవన్నీ కూడా భూమి అంతరించిపోతూ ఉంది. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ అని చెప్పేసి. సో ఎందుకంటే ఈ రోడ్స్, బిల్డింగ్స్, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఇస్తున్నారు. మరి ఇంతమందికి ఫుడ్ సెక్యూరిటీ ఎలా కావాలి అనేది నా ఆవేదన. అందువల్ల మొదటి నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి విషం లేని ఆహారం, కలుషితం లేని సో మంచి వాయువు ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా గత 1992 నుంచి ఇప్పటి వరకు కూడా అదే శ్రమ పడుతూ నేను వ్యవసాయం చేస్తూ, నేను, మా అమ్మ, మా భార్య ముగ్గురం 3 పిల్లలలాగా వ్యవసాయం చేస్తాం. అందువల్లనే రైతులకి ఇక్కడ శిక్షణ ఇస్తుంటాం. విద్యార్థులు ఎందుకంటే రైతుల కన్నా విద్యార్థులు రాబోయే రోజుల్లో వాళ్ళకి నేర్పిస్తే ఈ దేశాన్ని కాపాడగలిగే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటే నేను చేస్తున్న నా ప్రక్రియ చూసి ప్రభుత్వాలు కూడా నన్ను గౌరవించి నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక పాఠాంశం కూడా పెట్టారు. ఎందుకంటే అన్ని లక్షల మంది, ఇప్పటికీ 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఎంటైర్ సిలబస్ చేంజ్ అయినా నా గురించి 2 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తద్వారా నేను చేస్తున్న పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఈ భూమిని ఎలా కాపాడుకోవాలి, సేవ్ ద సాయిల్ అనే ప్రోగ్రామ్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ ద రెయిన్ వాటర్,
ఈ 3 ఎలా చేయాలి. సో రాబోయే తరాలకి ఇవన్నీ మనం ఎన్ని లక్షలు మరి ఇన్కమ్ ఇచ్చామనేది కాకుండా, ప్రాపర్టీస్ ఇచ్చామనేది కాకుండా భూగర్భ జలాలు అంతరిస్తుపోతున్నాయి. ఆ భూగర్భ జలాలు పైకి ఎలా తీసుకురావాలి, రాబోయే తరాలకు ఎలా అందించాలి, స్వచ్ఛమైన గాలి ఎలా ఇవ్వాలి. ఎప్పుడో మా తాతలు పెట్టిన మా నాన్న పెట్టిన వాటితో మనం అందరం బతుకుతున్నాం. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన మనవడు మనవరాల భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఢిల్లీలో లాగా ఆఫీస్కి పోయేటప్పుడు 250 రూపాయలు పెట్టి ఆక్సిజన్ తీసుకొనేసి ఆఫీస్కి వెళ్ళాలన్నా? అంతకు మించిన దారుణం ఇంకేమైనా ఉందండి? అంతకన్నా దారుణం నేచర్లో దొరికే దాన్ని కూడా మనం ఈరోజు కొనుక్కునే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ దేశంలో మనం ఏం చేస్తున్నాం అనేది బాధ. కాబట్టి రైతుగా నా వంతు కనీసం కొంతమందికైనా, కొన్ని వేల మందికైనా మనం మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే దాంతో పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ చేత మొక్కలు నాటిస్తుంటాను. వాళ్ళ చేత భూమి యొక్క సాంద్రత ఎలా పెరగాలని. ఈరోజు భూమి ఎలా అయిందంటే మొత్తం శ్మశానంలాగా తయారైపోయింది. ఏంటి, విచ్చలవిడిగా కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి, పెస్టిసైడ్స్ వేసి భూమి మొత్తం కూడా నిర్జీవం అయిపోయింది. శ్మశానం ఎలా ఉందో అలా అయిపోయింది. దానికి జీవం పోయాలి కదా. భూమిలో ఉన్న ముక్కోటి జీవరాశులన్నీ కూడా అంతరించిపోయినాయి. అవి ఎలా డెవలప్ చేయాలనే దాన్ని ఇక్కడ ప్రక్రియ పెట్టుకొని ముక్కోటి ఎన్ని రకాల మరి ఫర్టిలైజర్ సాయిల్లో ఉండే సూక్ష్మజీవులు అన్ని రకాలు బతికే ఉంటాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఏ లివింగ్ సాయిల్ అనేది మా సిద్ధాంతం. ఆ విధంగా ఆ లివింగ్ సాయిల్ ఎలా ఉంటుందని విద్యార్థులకు చూపిస్తూ దానిలో ఒక వాళ్ళ చేత మొక్కలు నాటించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు వాళ్ళు చూస్తే ఆ మొక్క పెద్దది పండ్లు కాయలు కాస్తుంటే వాళ్ళ మనసు ఎంత వికసిస్తుంది అనేది ఒకటి. వాళ్ళని అలాగే ఇంటి దగ్గర కూడా నాటమని చెప్తున్నాను. నాటిన తర్వాత అది ఒక చిన్న ఆకు వస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఫ్లవర్ వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం పిల్లలు కూడా ఎంత తక్కువ లేదు కాబట్టి సో వాళ్ళందరూ కూడా అంత వికాసంగా ఉంటుంది. అంటే వాళ్ళని ఇంకొక విధంగా ఇండైరెక్ట్గా సైబర్ నేరాలకు వెళ్లకుండా తగ్గిస్తున్నాం. ఒక నేచర్ దగ్గరికి తీసుకురావడం అవుతుందంటే ఈరోజు సైబర్ నేరాలంతా ఎవరు చేస్తున్నారు? బాగా ఉన్న కుటుంబంలో పిల్లలు చేస్తున్నారు. డ్రగ్స్ కానీ అన్ని రకాలుగా అలవాట్లన్నీ ఉన్నాయి. ఈరోజు వాటికి దూరంగా పెడుతున్నాం కదా. మొక్క మీద ప్రేమ కల్పిస్తున్నాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నువ్వు తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, విషంతో కూడిన ఆహారం తీసుకుంటున్నావు, విషం లేని కలుషితం లేని నీరు ఎలా తాగాలి అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాం. తద్వారా రాబోయే రోజులన్నా ఈ దేశానికి వాళ్ళు వెన్నెముకలాగా ఉండాలని నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని అత్యధికంగా పిల్లల్ని ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఇది ఆగ్రి ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడికి ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు వస్తుంటారు, ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు కూడా ట్రైనింగ్కి వస్తుంటారు. ఆల్ ఇండియా లెవెల్ యంగ్ సైంటిస్ట్ ఫోరం కూడా వస్తుంటుంది. సో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వస్తుంటారు, ఫార్మర్స్ వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్ని విధాలుగా నాకు తెలిసినంత వరకు నేర్పిస్తుంటాం. అదే కాకుండా కూడా ఒకే మోనోక్రాప్ ఇక్కడ ఉండదు. ఏమేమి పండిస్తున్నారు అంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని రకాల పంటలు పండిస్తున్నాం. అటు చూడండి, మీకు ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉంటాయి. కూరగాయలు పండిస్తాం, పసుపు పండిస్తాం. సో మాదేంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఉంది. తలక రాసుకుని కుంకుడుకాయ కాడి నుంచి దేవుడి కొట్టి కొబ్బరికాయ కాడి నుంచి ఉంది. కుంకుడుకాయలు కూడా 10 బస్తాలు అవుతాయి. కుంకుడుకాయలు కొబ్బరికాయ కాడి నుంచి వచ్చే దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి మనం తీసుకోవాలి. నేను కాఫీ తాగుతాను, కాఫీ గింజలు కూడా పండించుకుంటాను. కాఫీ పండించడానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం కావాలి అని అంటారు కదా. లేదు, రైతు తెలుసుకుంటే ఏ వాతావరణం అయినా సృష్టించవచ్చు. మైక్రో క్లైమేట్ సృష్టించవచ్చు. ఇక్కడ ఆపిల్ పండిస్తాను, మిరియాలు పండిస్తాను, ఏలకలు పండిస్తున్నాం. సో కాఫీ కూడా పండిస్తున్నాం. మాకు చూపిస్తారా కొంచెం? చూపిస్తాం, ఎందుకు చూపిస్తాం. సో అవన్నీ కూడా లైవ్గా ఇక్కడ ఇస్తాం. ఎందుకంటే ఏ క్లైమేట్లో అయినా ఏదైనా బ్రతికించవచ్చు. తను అత్యధికంగా దిగుబడి రాకపోయినా తన కుటుంబానికి సరిపోయేంత పండించుకునేసి ఎవరి మీద ఆధారపడకుండా ఎలా బతకచ్చు అనేది కూడా ఇక్కడ సిస్టమ్ నేర్పిస్తూ ఉంటాం. పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఇప్పటికీ ఇది ఈ విధంగా రీసెర్చ్ లాగా ఉంటుంది కాబట్టి శ్రీవరి సాగు అనేది నేనే కనిపెట్టాను. సో తద్వారా అందరు రైతులు నేచర్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో 25 నుంచి 30 బస్తాలు పండిస్తే ఇక్కడ 92 బస్తాలు పండించడం జరిగింది. హైయెస్ట్ ఈల్డింగ్ ఇన్ ద గ్లోబల్. ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన ఇక్కడ హెలికాప్టర్లో వచ్చి దిగి 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది తనే హార్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. ఇప్పటికే నాకు 3 times ఐసార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 1 lakh cash అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ రీసెంట్ గా వెంకయ్యనాయుడు గారు మిమ్మల్ని సత్కరించి ఒక అవార్డు ఇచ్చినట్టు. ఇవన్నీ కామన్గా ఇప్పటి వరకు నాకు ఒక 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఒక 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 463 అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో రావడం జరిగింది. అది ఈ పొలం చేసుకున్న గొప్పతనం, అదేమో నా గొప్పతనం కాదనుకోండి. సో ఈ విధంగా ఇక్కడ పండిస్తూ ఉంటాం. నేచర్ ఒక
పిల్లలకి ఒక అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. నర్సరీ స్టూడెంట్ నుంచి పిహెచ్డి వాళ్ళు, పిహెచ్డి కూడా ఇక్కడ దాదాపు ఒక 20 మంది విద్యార్థులు పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ లెవెల్ కూడా వచ్చారు. మన స్టేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా పిహెచ్డి చేయడం జరిగింది. ఆయన చాలా మంది స్కూల్ పిల్లలు రావడం కూడా నేను విన్నానండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క మొక్క దాని ప్రక్రియ ఏంటి, అది ఫ్రూట్ ప్లాంట్ అయితే ఆ ఫ్రూట్ ఎలా వస్తుంది, ఆ ఫ్రూట్ యొక్క విటమిన్స్ ఏంటి, అది తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఫ్లవర్స్ చూపిస్తాం, అలాగే మెడిసినల్ ప్లాంట్స్ చూపిస్తాం, మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ఉపయోగం ఏంటి. సో ఫ్రూట్స్ ఇప్పుడు నోని ఫ్రూట్ ఉంది, సుండకాయ అనేది ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా చూపించడం వల్ల మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం, ఇది స్విగ్గీలకి బర్గర్లు పిజ్జాలకు అలవాటు అయిన వాళ్ళని కూడా నేచర్ ఫుడ్కి తీసుకురావడం నా వృత్తి. అద్భుతం. అందువల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా మానసికంగా ఎదుగుదల అవుతుంది. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేది ఇక్కడ సిద్ధాంతం. అందువల్ల విద్యార్థుల్ని అన్ని పరంగాను ఎథిక్స్తో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తాం. అంతా అయిన తర్వాత కొంతసేపు యోగా కూడా ఇక్కడ చేపిస్తాం. యోగా సెంటర్ కూడా ఉంటుంది వాళ్ళని. సో మెడిటేషన్ ఏంటి, యోగా ఏంటి, అది కూడా నేర్పిస్తూ ఉంటాం. వరి పొలాల్లో నాట్లు వేపిస్తుంటాం, మట్టి వాసన చూపిస్తుంటాం. సో పిల్లలు ఏం కాదు, అవన్నీ మా ఫ్రెండ్సే. సో కుట్టదా అయితే మీకు భయం లేదు? ఏం భయం లేదు. కాబట్టి ఇవన్నీ నార్మల్గా జరుగుతుంటాయి. వాళ్ళకి భూమి మీద ప్రేమ, హౌ టు సేవ్ ద సాయిల్, హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్, హౌ టు సేవ్ ద రెయిన్ వాటర్ అనేది మెయిన్గా నేర్పిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇక్కడ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం ద్వారా మాకు వచ్చిన ఉత్పత్తులను కూడా సో మీలాంటి వాళ్ళు ఇక్కడే వచ్చి కొనుక్కోతుంటారు. కొంత ఇంటి దగ్గర కూడా మార్కెట్ చేస్తూ ఉంటాం. మార్కెట్కి పోయి మాత్రం అమ్మం, ఎందుకంటే ఈ నా దగ్గర పండే అంత పండుతున్న మొత్తం కూడా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైతే ఆర్గానిక్ నేచర్ గురించి ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళు 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దూరం అయినా కానీ వచ్చి తీసుకెళ్తారు. 80 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే మంచి ఫుడ్ దొరుకుతుంది అన్నప్పుడు ఎక్కడికైనా వస్తారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మంచి పిజ్జా కొనియండి కొనిస్తున్నారు. సో ప్యారడైర్ బిర్యానీ కావాలంటే పెట్టుతున్నారు. కానీ అదే పిల్లవాడు నాన్న నాకు న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, మిల్లెట్స్ ఫుడ్ కావాలంటే ఎంత తండ్రి ఫీల్ అవుతాడు, నేను పిల్లల్ని ఎలా చెడిపాను అనేదంతా ఫీల్ అవుతారు. ఇక్కడికి వచ్చే పేరెంట్స్ అనేక మంది కూడా మా ఫామ్ విజిట్కి వస్తుంటారు. ఆ పిల్లలు ఎవరైతే ఇక్కడికి విజిట్కి వచ్చారో వాళ్ళు మిగతా వాళ్ళ చెల్లెలో వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటే ఆ తాతగారి పొలం బాగుంది మనం చూద్దాం నాన్న రండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞానోదయం ఇక్కడ కల్పించే రోజులైనాయి. ఇప్పుడు మనం మిగతా అంటే ప్లేస్ ఇంత చక్కగా ఉంది కాబట్టి నేను డిఫరెంట్ ప్లేసెస్ కూడా నేను వ్యూవర్స్కి చూపించాలనుకుంటున్నాను. సార్ ఒక్కసారి ఈ ప్లేస్కు ఉన్న ప్రాశస్త్యం ఏమిటి, ఒకసారి ఆ విగ్రహం ఏమిటి ఒకసారి చెప్తారా అన్న? మొత్తం పొలం వ్యవసాయం ఉంటుంది, ఎక్కడ కమర్షియల్గా దానికోసం ప్లేస్ కేటాయించింది లేదు. ఈ పైన మొత్తం మామిడి చెట్టే ఉంటుంది, మామిడికాయలు యథాతథంగా కాస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా నేచర్ కోసం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఉంది, ఎంత బంగారం ఉంటే ఉంది, నేచర్ కావాలి, సో మంచి ఆహారం కావాలి, మంచి హెల్తీ ఫుడ్ కావాలి, హెల్తీగా ఉండాలనేది కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఏం చేస్తున్నారు, నా పిల్లలకి మంచి నేచర్లో అంటే విషం లేని భూమిలో మేము కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఎటు ఇది మొదటి నుంచి కూడా 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ వాడకుండా ఉన్న పొలం కాబట్టి నేచర్ ఫామ్ కాబట్టి ఇక్కడ వాళ్ళ పిల్లలకి బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, హల్దీ ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, శారీ ఫంక్షన్ చేసుకోవడానికి వస్తున్నారు, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడానికి వస్తున్నారు, సో పెళ్లి కూతురు చేస్తున్నారు, మెహందీ ఫంక్షన్కి వీటన్నిటికి కూడా ఇక్కడ వస్తున్నారు. ఎందుకంటే కవర్లతో అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేస్తే స్ప్రింక్లర్గా పడుతుంది. ఓకే ఓకే. సో ఆ విగ్రహం ఏంటండి? అది వెల్కమ్. వెల్కమ్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ అది? ఈ రాళ్ళని రాళ్ళని ఎక్కడి నుంచి తెప్పిస్తాం, ఇక్కడ ఉండే రాళ్ళు ఇక్కడే ఉంటాయి. అరాయి ఉంది, దాన్ని ఎక్కడ తీసి పెట్టాలనుకున్నాం. అదే ఇప్పుడు మీరు పెద్ద విఐపి సోఫాలో వేస్తారు, అవసరం లేదు, మనం పుట్టింది మట్టిలోనే కాబట్టి ఆ మట్టిలో ఉన్న రాయి మీద కూర్చుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. దాని మీదనే అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెడతాం, పసుపు స్నానాలు పెడతాం, ఇక్కడ హల్దీకి సంబంధించినవన్నీ ఇక్కడ పెడతాం. ఇది మొత్తం అంటే విలేజ్ కాన్సెప్ట్ తీసుకొస్తాం, ప్యాడేస్ అలికేసి ముగ్గులు వేస్తాం. సో ఈరోజు పని వాళ్ళు రాలేదు కాబట్టి క్లీన్ లేదు, చాలా నీట్గా ఉంటుంది. సో ఆడియన్స్ అందరూ కూడా అక్కడ రౌండ్ టేబుల్స్ వేసి చైర్స్ వేసేసి 600 మంది కానీ 800 మంది కానీ ఉంటారు.
అప్పుడు ఆ ట్యాంక్ని కడిగేస్తాం, దానికి పెయింట్ వేస్తాం, దానిలో ఎల్లో పెటల్స్ రోజ్ పెటల్స్ వేసేస్తే, ఓకే. సో హల్దీ ఒక 2 kgs వేస్తే తాబేలు ఉంది సార్ ఇందులో. అందులో ఉన్నాయి. అప్పుడు ఇది తీసేస్తాం, వేరే చోట పెడతాం, కడిగేసేసి పెయింట్ వేస్తాం. ఓ, అందులో బుజ్జి తాబేలు చాలా బాగుందండి. నిజంగా హల్దీ ప్లేస్ అంటే హల్దీ ప్లేస్ అన్నట్టుగానే ఉంది. అట్లా ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వేసి ఏదో చేస్తారు కదా, ఇవంతా కూడా నేచర్లోనే ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు వచ్చి ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఇక్కడ 3 దేవతలు ఆశీర్వదిస్తారు. ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. కాబట్టి మా ఫామ్లో చేసుకుంటే మీరు నిండు నూరేళ్ళు ఆయుష్మంతులు గాను ఐశ్వర్యాలు కలుగు చేస్తూ. నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో చాలా రకాలైన ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో చేసుకుంటే ఇదే వేరు కదా. నిజంగాను ప్రకృతి ఆశీర్వచనం కూడా ఉంటుందని పాయింట్లో. ఇప్పుడు తోరణాలకి మనం మామిడాకులు ఎందుకు కడుతుంటాం? ఇంట్లో అత్యధిక మందిగా వస్తున్నారు కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ మామిడి కొమ్మలు కట్ చేసి పెడితే, కట్ చేసిన తర్వాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనేది అంటే మామిడి కొమ్మలు పెడతాం. ఇప్పుడు మొత్తం మామిడి తోరణాలు ఉన్నాయి. అరటి చెట్లు కావాలంటే అరటి చెట్లు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్కి ఇవన్నీ కూడా హెల్కోనియా హ్యాంగింగ్ ఫ్లవర్స్. ఒక్కొక్క ఫ్లవర్ ఇలా కిందకి ఎలాడుతుంటుంది, 1 మీటర్ లెంగ్త్ ఉంటుంది. దాని పక్కన హెల్కోనియా ప్యాడ్ ఉంటుంది, అది పైకి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరి ఇష్టం ప్రకారం ఇలా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు ఇది హల్దీ చేసుకునే ప్లేస్ అన్నారు. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? అక్కడ పెళ్లి కూతురు చేసుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మెహందీ చేసుకోవాలంటే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. 1 by 1 మీరు మాకు ఒకసారి చూపిస్తే నేను కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వేలో నేను అడగాల్సిన ప్రశ్నలు మిమ్మల్ని అడగలుగుతాను. ఓకే, అడగండి. నిజానికి ఒక రాగా ఉన్న ప్లేస్ని ఇన్ని మొక్కలు పెంచి ఇంత షేప్ అవుట్ చేయడానికి మీకు ఎన్నాళ్ళు పట్టిందండి? 32 సంవత్సరాల నుంచి వ్యవసాయం కాబట్టి దీన్ని అప్పటి నుంచి ఒక ప్లాంట్గా పెంచుకుంటూ వచ్చాను. మొదట అత్యధికంగా న్యూ వెరైటీ ఫ్లవర్స్ పండించింది 2 రాష్ట్రాలలో నేనే. ఇది కొత్త ఫ్లవర్స్ అనేది ఎలా ఉంటాయని భారతదేశంలో చూపించిన వ్యక్తిని కూడా నేనే. హెల్కోనియా హ్యాంగింగ్, హెల్కోనియా ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, లేడీ హెల్కోనియా, జిప్సోఫిలా, క్యాండిటాఫ్, బర్డ్ ఆఫ్ ప్యాడెస్. సో వాళ్ళు కంటస్థం వచ్చేసింది మీకన్నీ. ఇక్కడ మీ దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్ ఏదైనా చూపిస్తారా? ఇక్కడ ఏమైనా ఉన్నవి? ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి. ఈ ఆకులన్నీ కూడా ఏదో షో కోసం గార్డెన్లో పెట్టినాయి కాదు. ఈ ప్రతి ఆకు కూడా 10 రూపాయలకి అమ్ముతాం. ఇవన్నీ బొకేస్ లో అమ్ముతారు కదా? ఉంటాయి. ఇప్పుడు ఫ్లవర్ పూలు ఇంత ఒక 1 feet పెడితే 1 feet ఈ లీవ్స్ పెడతారు. ఇది చూడండి, ఇది వైట్, గ్రీన్ ఉంది. ఇది గ్రీన్ లైట్ ఎల్లో ఉంది. అక్కడ ఉండేది ఎల్లో, మధ్యలో గ్రీన్ ఉంది. అవును, అట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ అరిటాకులు కాదండి? అరటి కాదు, ఇది హెల్కోనియా ప్యాడ్ అంటారు. చూడండి ఫ్లవర్ ఎలా వచ్చింది అక్కడ. ఓ మై గాడ్, దట్స్ సో నైస్. ఇది కూడా బొకేస్ లో వాడతారా? మండపానికి వాడతాం. ఇప్పుడు ఇక్కడ చేసుకునే వాళ్ళకి మీ ఫ్లవర్స్ పెట్టండి అంటే మా ఫ్లవర్స్ తోటి కూడా అరేంజ్ చేస్తాం. అవేమో హెల్కోనియా గోల్డ్ స్టార్, ఎల్లో కలర్ లో పైకి. ఇదేంటండి ఈ మొక్కంతా? ఇది బచ్చలి. బచ్చలా? ఎర్ర బచ్చలి. ఓహో. మీరందరూ ఏంటంటే మీరంతా లిప్స్టిక్, కెమికల్ లిప్స్టిక్ వాడతారు. ఇది రాసుకుంటే చాలా, ఇది రాసుకుంటే చాలు. విత్తనాలండి, బచ్చల విత్తనాలు అవి. బచ్చల విత్తనాలు. సో ఇప్పుడు అది హల్దీ ప్లేస్ అని అనుకుంటే, ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ ఏంటంటే హల్దీ అయిపోయిన తర్వాత ఓన్లీ పెళ్లి కూతురు చేస్తారనుకోండి, అందరూ గుంపుగా వచ్చి పెళ్లి కూతురు దగ్గర ఉండకుండా పెళ్లి కూతురు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత సో వచ్చిన వాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు కొంచెం వెనకటి కాలం లేకుండా ఆడపిల్లలు కూడా కొంచెం నీట్గా సో అందంగా తయారు అవుతున్నారు కదా. అవునండి, అవును. వాళ్ళకు కూడా ఆ ఫోటో కావాలనేది ఉంటుంది. అవును. ఇంకోటి ఏంటంటే కుర్చీలతో అవసరం లేకుండా మీరు చక్కగా సిమెంట్ తోటి పెద్ద పెద్ద బెంచ్ లా వేసేసారు. అది చాలా చాలా బాగుంది. ఫ్లవర్సే కాకుండా వెజిటబుల్ సెక్షన్, మళ్ళీ ఇది అన్నం కోసం డబ్బుల కోసమే కాకుండా ఇవన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ అన్ని రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ ఆకుకూరలు, కొన్ని కాయగూరలు ఉంటే కనుక వాడుకోవడానికి అవకాశం ఉందండి. డెఫినెట్గా వంట చేసుకునే వాళ్ళంటే మా కరివేపాకు, మా పాలకూర, మా కొత్తిమీర అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మా పొట్లకాయలు. ఓహో. ఇదేంటంటే నార్త్ ఇండియన్ కర్రీ చేసుకుంటారు. ఏంటి ఆకుతోనా? ఇది నార్త్ ఇండియన్ స్వీట్ చేసుకుంటారు దీంతో.
పకోడీ కూడా చేసుకుంటారు, స్వీట్ చేసుకుంటారు. అందరూ మనం క్రోటాన్ అనుకుంటాం. క్రోటాన్కి ఏమో గ్రీన్ కలర్ ఉంటుంది, ఈ విధంగా బ్రౌన్ కలర్ ఉండదు. ఇది కింద దుంప ఉంటుంది, దుంపను కూడా కర్రీ చేసుకుంటారు. మా దగ్గరికి వచ్చి 15 రూపీస్కి ఒక లీఫ్ తీసుకెళ్తారు. ఓకే. అయ్యో మీరు కోసేసారే అనవసరంగా. వస్తే కదా చూపించాలి కదా, మిగతా రైతులు కూడా ఫాలో కావాలి కదా. ఇది సొండకాయ అంట. ఇది సొండకాయ, దీని కర్రీ వచ్చి మామూలుగా చిన్న కాయ చూపిస్తాను. పువ్వులు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. చిన్న చిన్న కాయలు కాస్తాయి. అవి అవి కొయ్యకండి పర్వాలేదు. ఓకే, అవండి ఇవి సొండకాయ. అండ్ ఇదే కలర్ లో ఉంటాయి, ఇంకా ఇదే కలర్ లో ఉంటే ఇంతే, ఇంత 2 కన్నా ఎక్కువ కాదు, ఈ సైజే ఉంటుంది. ఓకే. ఇది మనం కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్కరు 100 సి విటమిన్ ట్యాబ్లెట్స్ తిన్నాం. 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈక్వల్ టు 1 డే కర్రీ. ఒకరోజు కర్రీ చేసుకొని తింటే 100 సి విటమిన్ ట్యాబ్లెట్లు అంతా పవర్ ఉంటుంది. ఇక్కడ మాకు విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా చెప్తే వాళ్ళకు ఈ నల్లేరు పచ్చడి, సొండకాయ కర్రీ ఇట్లాంటివి రేర్ వెరైటీ. మీరందరూ బర్గర్లు పిజ్జాలని కాకపోయినా మేము ఇలాంటివి పెడతా ఉంటాం. ఇవంతా కూడా పొట్టి పొట్లకాయ టాప్ వెరైటీ ఇంతే ఉంటుంది. హైలీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇంకా ఇట్లా వచ్చేసరికి మళ్ళీ ఇదేదో ఆర్టిఫిషియల్ మొత్తం అలంకరణ కోసం అని కాదు, మా దగ్గర అన్ని రకాలుగా కూడా ఉంటాయి. ఇది బనానా, ఇది అరటి చెట్టు. అరటి చూడండి ఎంత ఏపుగా ఉంటాయి. అవును, చాలా పైకి వచ్చాయండి. ఇంత హైట్ చాలా తక్కువ పెరుగుతుంటాయి. బీరా కాకరేసాం అండి. ఇది పొట్లకాయ సీజన్ కాదండి? పొట్లకాయ కాదు, బీరకాయ. ఇది ఇప్పుడే వేసింది. సో వీటన్ని క్రీపర్ లాగా టాలీ చేస్తే పైకి వెళ్ళి అల్లుకుంటాయి. సో అటుపక్క బెండ్ ఉంటుంది, కాకర ఉంటుంది, బీర, ఇట్లాంటివి క్లైంబర్గా కూడా మేము ఎక్కిచ్చేస్తాం. ఈ విధంగా అల్లి చేస్తే అది పైకి వెళ్ళిపోయింది, ఈ నెట్ మీద వచ్చేసింది, బీరకాయలు వేలాడుతుంటాయి. మధ్యలో తులసి మొక్క వేసారా? అది కూడా ఉండాలి కదా పార్ట్. చాలా బాగుందండి. అంటే దాన్ని ఏమంటారు, గుబురు తులసిలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే భూమిలో అదే దీనికి స్వతహాగా భూమిలో పవర్ ఉంది కాబట్టి వస్తుంది. ఇక్కడ ఉన్న సూక్ష్మజీవులన్నీ దాన్ని కాపాడుతుంటాయి. అవన్నీ కూడా మేము నాటినే కాదు, అవే పడి మొలుస్తుంటాయి. అక్కడ ఉండేదేమో నోని ఫ్రూట్ ప్లాంట్ ఉంటుంది. సో అవి అక్కడ కూడా ఉండేది, చూపిస్తాను తప్పకుండా అండి. ఇవన్నీ ఇంకా బనానా వస్తుంటాయి, కట్ చేస్తూ ఉంటాం. మొత్తం ఏరియా ఎంత సార్ ఇది 12 acres. అక్కడంతా కొబ్బరి నాటు, మొన్న దాకా పసుపు ఉండింది, పసుపు అంతా హార్వెస్ట్ చేసాం. ఈ పక్క అంతా ఇటేమో అరటి, మామిడి 2 ఉంటాయి. ఇప్పుడు పచ్చి పసుపు తీసేసిన తర్వాత దాన్ని ఎండబెడతారా సార్? ఎండబెడతాం, కొంచెం ఉడకబెట్టి చేస్తాం, కొంత పచ్చిదే కూడా ఎండబెడతాం. అంటే మామూలు మనం వాడుకునే పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపుని, అంటే ఈ పచ్చి పసుపు ఎండబెట్టి ఆ తర్వాత పొడి చేయడమా, ఎలా చేస్తారు? 2 రకాలు. ఉడకబెట్టి పొడి చేయడం ఒక విధానం. ఉడకబెట్టడం ఎందుకు? ఉడకబెట్టిన తర్వాత మామూలుగా కొంత ఉడకబెట్టి, అది సాంప్రదాయం ప్రకారం ఉడకబెట్టేసి పసుపు చేస్తారు. మేము ఏంటంటే పచ్చి పసుపుని ఎండబెట్టేసేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ మిషన్కి వేసేస్తే కలర్ కూడా ఎక్కువ వస్తుంటుంది. మేము దాన్ని వాడుతూ ఉంటాం. ఓకే. టోటల్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి సార్? ఎన్ని రకాలు అంటే దాదాపు ఒక మోర్ దెన్ 1000 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సెటప్ చేసినా ఏది వేస్ట్ కాదు. ఇప్పుడు మామిడి ఉంటుంది, ఈ విప్ప చెట్టు ఉంటుంది, ఇక్కడ మామిడి ఉంది, ఆ మధ్యలో కొద్దిగా ప్లేసు అలా కమర్షియల్గా కూడా ఉపయోగించుకుంటాం. ఇదిగో నేను చెప్పాను కదా, కుర్చీలతో పని లేదనమాట. ఇక్కడ ఫంక్షన్ జరిగితే హాయిగా ఇక్కడ కూర్చుని మనం ఇలాంటి మంచి ప్రకృతిలో ఫంక్షన్ చేసుకోవడం అనేది రాసి పెట్టున్నాం. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇక్కడ అండి. ఇక్కడ అంటే అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఇక్కడ రింగులు మార్చుకున్నారు. ఫోటోషూట్ కూడా కావాలి కదా ఈ రోజుల్లో. అవును కదండి. చెప్పానుగా, చక్కగా ఈ ప్లేస్నే కదా, ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయన్నారు నాయుడు గారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ చూపిస్తూనే ఇలా హాయిగా కుర్చీలతో పని లేదండి, ఇప్పుడు ఎక్కడ హాయిగా కూర్చోవచ్చు. అవును, మరి బాగా చేసుకుంటే దీనికి పరిపేసేస్తాం, బోస్టర్ పిల్లలు వేసేస్తే హాయిగా రాజా టైప్లో ఉన్నట్టుగా కూడా. మీ దగ్గర ఉన్నాయండి అవి కూడా? ఉంటాయి, కావాలంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఏ కంఫర్టబుల్గా కావాలనుకుంటే నేచర్లో చేసుకోవాలని. ఇక్కడ చూడండి, చుట్టూ అరటిమాలే ఉంటాయి, మామిడి తోరణాలు ఉంటాయి. అవును, మామిడి తోరణాలు స్పెషల్గా కట్టుకోవాల్సిన పని లేదు, ఏది లేదు. అరటిమాలలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని ఉన్నాయి కదా చుట్టూ. ఇంకా అక్కడేమో ఔషధ ప్లాంట్స్ ఉంటాయి. సో హెర్బల్ గార్డెన్
అది మొత్తం చాలా ఇక్కడ ఫంక్షన్ చేసుకునే వాళ్ళకు మీరు హాల్లో సెంటు అది ఇది పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు. మా దగ్గర అంతా నేచురల్ పెర్ఫ్యూమ్ తోటి స్ప్రే చేసుకోవచ్చు. అద్భుతం. కాకపోతే అది చూపిస్తారండి. తప్పకుండా. ఇవన్నీ కూడా రేర్ వెరైటీ ఫ్రూట్ బేరింగ్ క్రాప్స్ ఉంటాయి. సో ఈ నుంచి దీన్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ కూర్చుంటారు. నిజం. ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా తిన్న తర్వాత మంచి స్మెల్ రావాలని ఏం చేస్తారు? మాచిపత్రి కదా సార్ ఇది? కాదు. మీరు మౌత్ ఫ్రెషనర్కి ఏమవుతారు? టాబ్లెట్స్ చ్యూయింగ్ గమ్ లాగా వాడతారు. ఇది వేసుకొని చూడండి. ఇది మింట్ ఫ్లేవర్డ్ ఉంది. ఏమంటారు దీన్ని? మింటే మౌత్ ఫ్రెషనర్. ఒక నవలొచ్చు. అమ్మా, ఏమన్నా ఘాటు ఉందా సార్? ఇదో నాకు మొక్క ఒకటి ఇవ్వరు? ఇస్తాం, ఎందుకు ఇవ్వను కానీ. మౌత్ ఓ మై గాడ్, చూసారా? మామూలుగా లేదు. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎందుకు పనికి వస్తాయి? ఆర్టిఫిషియల్ మీరు వాడేదంతా కెమికల్తో కూడుకున్నాయి వాడుతూ ఉంటారు. ఇది చూడండి ఎట్టుందో. దీన్ని ఏమంటారు సార్? ఇది మౌత్ ఫ్రెషనర్. దీని పేరు ఏమంటారు? మౌత్ ఫ్రెషనర్ అంటాం. అంతేనా? దానికి ఇంకొక ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది. ఇది మీరు చెప్పిన కాదు, ఇది దాకా ఏంటంటే ఏదైనా స్నేక్ బైట్ అయితే ఒక హాస్పిటల్ పోయేంత వరకు ఒక 2 hours 3 hours కూడా బ్రెయిన్ కి స్ట్రోక్ తగలకుండా ఉండడానికి ఇది వాడతాం. దీన్ని ఏమంటారు సార్? అదే దాని పేరు ఉంది, ఇప్పుడే చెప్తాను. ఇది చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సెంటు గింటూ ఏం అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కరు పక్కన చూసుకుంటారు, ఎవరు స్ప్రే చేసుకుని ఎవరు వేసుకోరు. ఇవి ఉంటాయి. ఇది కర్పూర తులసి స్మెల్ చూడండి. చాలా బాగుంది సార్. కర్పూర తులసి చాలా బాగుంది స్మెల్. సార్ ఇక్కడ డిఫరెంట్ ఆకు వచ్చింది కదా, అది సరస్వతి ఆకు. ఇది తింటే చదువు వస్తుంది అంటారు, అదేనా ఇది? సరస్వతి అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతుంది. ఎవరికైతే సరిగా ఉండదు ఇది చూపించండి. ఇది ఎందుకంటే సరస్వతి ఆకు, సరస్వతి లేహ్యం అనడమే కానీ ఎప్పుడు మనం చూడం. మా దగ్గర దీని షేపే చాలా డిఫరెంట్ గా ఉంది. 2 varieties ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద ఆకులు అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు పావు గురించి చెప్పిన ఇవేనా అండి? ఇది పావు గనక ఎక్కడైనా కాటేస్తే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు సేఫ్ గార్డ్ లో ప్రాణాన్ని ఉంచడానికి ఈ ఆకులు, ఈ మొక్కలు చాలా చేదుగా ఉంటుంది. అవునండి, చాలా చేదుగా ఉంటుంది. తింటే అది బ్లడ్ లో కలిసి బ్రెయిన్ దాకా పోకుండా కొంత ఆపగలరు. ఓ మై గాడ్. నాకు ఆ మింట్ ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తారు మరి మొక్క? మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా. ఈ లెమన్ గ్రాస్ తోటి వేణీళ్ళలో వేసి దీన్ని టీ కింద పెట్టుకుని తాగుతారు. మేము మా దగ్గర హెర్బల్ టీ ఇస్తాం. 16 varieties లీవ్స్ బాయిల్ చేసి దాని ఎక్స్ట్రాక్షన్ తీసుకొని ఇస్తాం. అది చాలా బాగుంది. ఓ మై గాడ్. ఈ మింట్ ఏమోగా నోరంతా మామూలుగా కదా. యా, టోటలీ. ఇది మీరేమనుకుంటారో? కరివేపాకు అనుకుంటున్నాను. కరివేపాకు కాదు, దిస్ ఇస్ మల్టీ విటమిన్ ప్లాంట్. నిజమా? నిజం. ఏదైనా ఎక్సెప్ట్ డి విటమిన్ సన్లైట్ నుంచి వస్తుంది. మిగతా విటమిన్స్ ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా ఈ ఆకులు రోజు 4 ఆకులు కానీ కడిగేసుకొని తింటే సో డెఫిషియన్సీ ఉన్న విటమిన్స్ అన్నీ కూడా సో ఫుల్ఫిల్ అయిపోతాయి. దీన్ని ఏమంటారు సార్? మల్టీ విటమిన్ ప్లాంట్. అంతేనా? అండమే ఇదా? ఏం కాదు, మీరు అక్కడే ఉండండి, ఏమైనా ఉంటే కష్టం. ఇది మీరు కర్ర పెండలు అంటాం కదా, స్టార్చ్ అవి తయారు చేసుకుంటాం. ఇది దీని రూట్ ఉంటుంది. ఆ రూట్ని తీసి డ్రై చేసి గ్రాన్యూల్ మనం మిషన్కి ఇస్తే గ్రాన్యూల్ గ్రాన్యూల్ వస్తుంది. పౌడర్ కావాలంటే పౌడర్ వస్తుంటుంది. కర్రపెండలం ఆకులు అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అఫ్ కోర్స్ మనకి రియల్గా చాలా వాడేస్తూ ఉంటాం కానీ మొక్కలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. ఇది కూడా ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్ లా ఉంది నాకైతే. అవి ఎండిపోయిన మొక్కలు ఏంటి సార్ అలా ఎండాయి? తులసిలో అనేక రకాలు ఉంటాయి. ఆ తులసి ఎండిపోయిన మళ్ళీ వచ్చింది. ఇది దర్భ. ఓ దర్భలు. ఓకే ఓకే. దర్భ ఇది ఎండితే దర్భ. శుభకార్యానికి అశుభకార్యానికి యజ్ఞం చేసుకున్నా, యాగాలు చేసుకున్నా, చివరికి కర్మంత్రం చేసుకోవాలన్నా కూడా ఇది కావాలి. కాబట్టి అది కూడా ఎక్కడి నుంచి ఉండకూడదు అనే దాంతో ఇక్కడే చెప్పించాము. మా చిన్నప్పుడు మా అమ్మగారు బామ్మగారు వాళ్ళు గ్రహణం అయితే ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో ఏమన్నా ఉంటే ఈ దర్భని దాని మీద పెట్టేవాళ్ళు. ఆకులు కట్ చేసి అందులో వేసేవాడు. అవును అవును, అది కరెక్ట్. ఇది ఆవకాడో. అదే ఊటీ యాపిల్. ఇది మామూలుగా ఇది ఊటీ యాపిల్ అంటారు. ఒరిజినల్ కాశ్మీర్ యాపిల్ కూడా లోపల ఉంది. ఇది ఊటీ యాపిల్ అంటాం. కాల్ జాగ్రత్త. ఇది ఇప్పుడు ఇలా పాతితే గరి ఇది వచ్చేస్తుంది అంటే దర్భ వస్తుందా? కింద వేరు కావాలా? లేదు, రూట్ ఉండి పాతితే వస్తుంది. దీనికి రూట్ లేదుగా మరి. నేను మీకు చూపించడానికి ఇచ్చాను. సరే కానీ దర్భ చాలా బాగుందండి, చాలా బాగుంది, మంచి హెల్తీగా ఎదిగింది. ఇది ఎంత గది ఉంది లీఫ్, ఎంత చిన్నది. ఒక్కసారి స్మెల్ చూడండి. ఇది ఏదో ఆయిల్ వాసన వస్తుంది సార్. ఎంత
గట్టిగా దాని పవర్ ఎంత ఉందో. అవును, దీన్ని ఏమంటారు దీన్ని? ఇప్పుడు జలుబు మీకు దగ్గు ఏమైనా తుమ్ములు అన్నీ ఉన్నాయంటే ఆ, 2 ఆకులు దానిపై కానీ ముక్కు దగ్గర పెట్టుకుంటే పటాపంచలు అవుతాయి. చాలా బాగుంది. దీన్ని ఏమంటారు? దాని పేరు ఇప్పుడే చెప్తాను. ఇదేదో వాసన వస్తుంది సార్. ఇది యూకలిప్టస్ ఆయిల్ కాదు, కాదు కాదు సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ స్మెల్ వస్తుంది. ఇది వావిలాకు బావిలాక. ఓ, మెడిసినల్. ఆహా. ఇంతకుముందు ఇప్పుడైతే హాస్పిటల్ వచ్చాయి. ఇంతకుముందు డెలివరీ అయిన తర్వాత ఆ స్టమక్ మళ్ళీ పెద్దదిగా ఉంటుందని ఆ. ఈ ఆకును కొంచెం వాడిచి బొడ్డు కట్టేసేవాళ్ళు. లాగిస్తే స్టమక్ మళ్ళీ యథాప్రకారం లాగేసేది. లాగేస్తుంది. వావిలాకు మా మా అమ్మగారు ఇప్పటికీ అంటూ ఉంటారు. ఓ, సరస్వతి ఆకు ఇక్కడ చాలా ఉందండి. ఇదంతా చూడండి చూడండి, ఇది చాలా బాగుంది. ఇదంతా సరస్వతి ఆకు. ఇది యోగా సెంటర్ కింద కానీ మెడిటేషన్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ కూడా ఎప్పుడు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటదు కాబట్టి ఇక్కడ యోగా కోసం పెట్టాం. ఆ వెనక ఉన్న వైట్ కలర్ వృక్షం, పెద్ద వృక్షం, ఇది నేను ఈ పొలం కొన్నప్పుడు ఫస్ట్ నాటిన మొక్క ఇదనమాట. దీన్ని దత్తాత్రేయ వృక్షం అంటారు, ఔదంబర వృక్షం అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. హిందూ 36 ఇయర్స్ 34 ఇయర్స్ అవుతుంది నేను పెట్టిన మొదటి మొక్క. సో ఇక్కడ ఎవరైతే యోగా చేస్తే 50% చేస్తే 100% పవర్ వస్తుంది, 100 చేస్తే 200%. సైంటిఫిక్ రీజన్. యాక్చువల్గా ఈ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటుంది. సో ఇఫ్ యూ టచ్ ద ప్లాంట్ కూడా చెప్పలేకుండా ప్లాంట్ని కానీ ముట్టుకుంటే కూడా మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అంత దానికి దీనికి దత్తాత్రేయ వృక్షం అనే పేరు కాబట్టి అందుకే ఈ దత్తాత్రేయ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ యోగా అది చేసుకుంటే మెడిటేషన్ చేసుకునే వాళ్ళకు మంచి, ఇప్పుడు పెద్ద పెద్ద రవిశంకర్జీ ఉన్నారు, సద్గురుజీ, ఈసా ఫౌండేషన్ ఉన్నారు, రామ్దేవ్ బాబా ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద షెడ్లు వేసేసి చేపిస్తారు, లేదంటే ఏసీ దానిలో చేపిస్తారు. ఇంత నేచర్లో ఎవరూ చేయలేదు. ఇక్కడ చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చి యోగా చేసుకునే వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు. దానికోసం మా దగ్గర ఉంది కాబట్టి ఆ మొక్కను పెంచాము. ఇది ఫ్లవర్స్ కాదు, ఫ్రూట్స్ కూడా ఇస్తుంటుంది. జస్ట్ లైక్ అంజీర్ లాగానే ఉంటుంది. అవి పచ్చిగా ఉండేటప్పుడు కర్రీ కూడా చేయొచ్చు. మంచి హ్యూమినిటీ బేస్డ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత దాని ఫ్రూట్స్ని జ్యూస్ లాగా చేసి ఇవ్వడం వల్ల ఒక గ్లాసు 150 రూపీస్ కూడా అమ్ముతున్నారు తమిళనాడులో. అదే ఇదంతా కూడా దానికి సంబంధించి కొంచెం గ్రీనరీగా ఉంటుంది. అక్కడ అంటే వయసు అయిన వాళ్ళు సాయంకాలం పూట అక్కడ సేద తీర్చుకుంటారు, ఇంకా వయసులో ఉన్న వాళ్ళు ఏమంటే అటు ఇటు తిరుగుతుంటారు. ఇక్కడ అన్నీ కూడా హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ హెర్బల్ ప్రభావం దీనికి రావాలి. ప్లస్ అక్కడ ఆ శంకు ఉంటుంది, ఆ శంకులో నీళ్లు పోస్తుంటే కూడా యోగా చేసేవాళ్ళు కొంచెం ప్రశాంతత ఉంటుంది కాబట్టి అట్లా పెట్టాం. ఇవన్నీ కూడా క్లైమేటిక్ కండిషన్ తోటి ఉంటుంది. మిరియాలు అడిగారు. ఈ కొబ్బరి చెట్టు కలుకుండా చూడండి, ఇది మొత్తం మిరియాలే. అది తమలపాకు అనుకున్నానే. తమలపాకు కాదు, మిరియాలు. తమలపాకు షేప్లోనే ఉంటుంది అయితే. తమలపాకు షేప్లోనే ఉంటాయి మిరియాలు. దాని కిందంతా కాఫీ ఉంటుంది. సార్ ఇప్పుడు మరి మిరియాలు వచ్చేసి కింద పడిపోతే లేదు, అప్పుడు కట్ చేసే ముందు ఏంటంటే దానికి నెట్ కడతాం కింద, అవి రాలిపోయి దానిలో ఉంటే తీసేసుకుంటాం. మిరియాలు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కాపు కాస్తుంది సార్? 1 టైమే వస్తుంది అంతే. ఏ సీజన్లో వస్తుంది? ఇప్పుడు కాయలు అవునా? ఇంకొక 1 మంత్లో తయారవుతాయి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రజెంట్గా ఉండడానికి ఇవన్నీ ఫ్లవర్స్ ఉంటాయి బనానా తోటి. షేడ్ కోసం ఇక్కడ చూడండి టెంపరేచర్ ఎంత కూల్గా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంత ఎండగా ఉన్నా చాలా చల్లగా ఉంది. ఇంకా వీళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ మీకు రెడ్ ఇది ఎల్లో కలర్, ఎల్లో పింక్ ఉంది, అది రెడ్ ఉంటుంది. ఇవన్నీ లేడీ హిల్కోనియా ఉంటాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఆర్నమెంటల్ జింజర్ ఉంటుంది, షాంపూ జింజర్ ఉంటుంది, అనేక రకాల ఫ్లవర్స్. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి లేదు. ఇది మొత్తం కూడా రెడ్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మెడిటేషన్ యోగా చేసుకోవాలి వాళ్ళకి అగ్రో ఫారెస్ట్ లాగా పెట్టాం. ఇక్కడ నెముళ్ళు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి పిల్లలు చేసుకునేట్టు వెళ్తూ ఉంటాయి. అక్కడ అందరు ఎవరిని పంపిస్తాం. నేను మా పని వాళ్ళు ఒక 3 ఉంటాం, మేము మాత్రం పోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి మీకు ఆ పక్షులకి ఏం కూడా అన్ని రకాల పక్షులు ఉంటాయి ఇక్కడ. ఈ ఆంధ్రాలో పెండలం అంటాం చూడు, ఆ పెండలం మొక్క ఇది. దాని కింద ఊరుతుంది దుంప. ఒక 4-5 కేజీస్. దానిలో నుంచి కూడా చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇది కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. బయట కూడా ఇలా వస్తుంది.
సరే, ఇది కూడా దుంపే అనుకోవాలి. దుంపే, దాన్ని కూడా కర్రీ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇవన్నీ ఇంకా ఆర్నమెంటల్ జింజరు, షాంపూ జింజరు, రకరకాలుగా ఫ్లవర్స్ ఉంటాయి. ఇది పసుపు అండి, కొంత ఆహా, పసుపు కాదు, ఉందా? ఇది యాలకులు, ఇలాచి. ఇది ఇలాచియా? ఇది ఇలాచి. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ జింజరు. సార్ ఆకు ఇది కూడా వస్తుంది, ఇలాచి వాసన ఇలాచి వస్తుంది. కింది నుంచి వస్తాయి మొగ్గలు. ఏమన్నా కొన్ని ఉన్నాయండి ఇలాచి చూపించడానికి? ఇవంతా కాఫీ, మన దాకా ఉండే కాఫీ అంతా హార్వెస్ట్ చేసేసాం, అయిపోయింది. అది కాఫీ అండి? కాఫీ ప్లాంట్స్. ఆహా. ఇంకొకటి ఆ పెద్ద ఆకులు ఉన్నదేమో యాపిల్. అట్లాగే ఇదేంటి సార్? ఏం కాదు, భయపడకండి. లేదు. నవలండి. అమ్మ ఘాటు ఉంటుందేమో కొంపదీసి. ఏం కాదు, తినండి, తిన్న తర్వాత ఫ్లేవర్ చెప్పండి. అవును. ఏమా చేదుగా ఉంది సార్. చేదు ఎందుకు ఉంటుంది? ఒకలాంటి బొగ్గర టైప్. ఇంకా అవేం కావు. సమ్ ఇలాచి, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది మొత్తానికి. కరెక్ట్గా చెప్పారు. ఇది మామూలుగా మనం పండగ పబ్బం వస్తే ఇంట్లో బిర్యానీ చేస్తాం. ఇంత బిర్యానీకి ఇంత మసాలా వేస్తాం. యాలకులు, లవంగాలు, పట్ట, గసగసాలు, కొబ్బరి అన్నీ నూరిపోసి బిర్యానీ తయారు చేస్తాం. దీనికి ఇక్కడ ఏం అవసరం లేదు. ఈ ఒక ఆకులోనే అన్ని రకాల మసాలాలు ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ స్పైసీ అంటాం. అన్ని రకాల మసాలాలు ఒక ఆకులోనే ఉంటుంది కాబట్టి ఆల్ స్పైసీ. ఈ ఆకులు చిన్న కుటుంబం ఉంటే ఒక 5-6 ఆకులు బియ్యంలో వేసేస్తే మసాలా అయిపోతుంది. మీకు ఇందాక చెప్పాను చూడు, కర్రపెండలం. అబ్బా ఎంత పెద్దదైందండి! ఇంత పెద్ద, ఇది తవ్వితే ఇంత ఇంత వెడల్పు ఉంటుంది. ఇది సగ్గు బియ్యం తయారు చేసుకోవడానికి కానీ అన్ని తయారు చేసుకోవడానికి ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద కర్రపెండలం. అదే, దాని రూట్స్ ఇక్కడ దాకా ఉంటాయి చూడండి. ఓ మై గాడ్. ఇది బయటకి ఎందుకు ఉంచేసారు సార్? కొంచెం మట్టి పోసి ఎందుకు కవర్ చేయాలని అనుకోలేదు? అలాగే ఉంటుందా? మట్టి లోపలికి వెళ్ళిపోయింది, పైన కూడా అంత వచ్చింది. దీని విస్తీర్ణం ఇంత దూరం ఉంది. ఇది కట్ చేయరా? ఇంకా కట్ చేసి తీయాలని ఆకంతా కట్ చేసేసాం. మిగతాది అక్కడ ఉంది, ఇవి తీస్తాం. ఓకే ఓకే. చాలా పెద్దది. ఇక్కడ దాకా ఉంచండి మొత్తం కూడా. ఇంకా మిగిలిన ప్లేసెస్ ఏమున్నాయి ఒకసారి చూపిస్తారా సార్? ఇటు నుంచి వెళ్ళాలండి. మనీ ప్లాంట్ చూడండి ఎంత ఆకులు ఉంటాయి. చాలా పెద్దది, ఆకులు కూడా చెట్టు కనబడకుండా కమ్మేసింది మొత్తం అంతా. ఇవన్నీ సపోటా ఉంటాయి, రేర్ వెరైటీ సపోటాస్ ఉంటాయి. నీళ్ళ సౌండ్ చూసారా ఎంత బాగుందో? సార్ ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ ఇంతకు ముందు ఏమంటే ఫస్ట్ విద్యార్థులు వస్తే వాళ్ళు లంచ్ చేయడానికి అది పెట్టాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మేము ఎవరైనా బర్త్డే చేసుకుంటామన్నా, లేకపోతే ఓన్లీ ఫంక్షన్, శారీ ఫంక్షన్ చేసుకోవాలన్నా అది డయాస్ లాగా వాడుకుంటారు. ఇది మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. రైట్. అదర్ ప్లేసెస్ ఇంకేమున్నాయి ఒకసారి చూపిస్తారండి? ఇప్పుడు ఈ పైన ఉన్నవన్నీ కాటేజెస్ లాగా ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటే వచ్చి ఉండడానికి కడుతున్నారండి? ట్రీ హౌస్ కడుతున్నాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ కూడా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి కోసం. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందా అండి? ఇది ఉండేది, ఇప్పుడు మా కుక్కు ఊరెళ్ళాడు. ఇప్పుడు ఒక 10-15 days నుంచి లేదు. అంటే ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు వండుకునే ఫెసిలిటీ ఉందా అండి? ఉంది. వాళ్ళే ఇప్పుడు ఏమైనా చేసుకుంటామంటే ఒక 200 members సరిపోయినంత సామాన్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. సో సామాన్ కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు, వండుకునే పాత్రలు అన్నీ ఉంటాయి. ఓకే. ఒక 250 members వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి కాటేజెస్ రెడీ అయ్యే లోపల నైట్ ఇక్కడ స్టే అవ్వడానికి అవకాశం ఉందండి లేదా? ఉంది కదా. ఇవి చాలా డిఫరెంట్గా వేయించారు సార్ ఈ ఫర్నిచర్. అంటే రైతుకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉందని. ఇందుకు ఎక్కడ తీసుకున్నారండి? చాలా బాగున్నాయండి. కాశ్మీర్ నుంచి తెప్పించాము. కాశ్మీర్ నుంచి తెప్పించారా ఇవి? ఇక్కడ దొరకవు అయితే ఇవి? ఇవి దొరకవు, కాశ్మీర్లోనే ఇవి తయారవుతాయి. ఓకే. ఇలాంటి ప్లేస్ ఇక్కడ వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఇప్పుడు ఇంకా ముందుకి అంటే మంచి ఫర్నిచర్ పెడతాం. సో మీలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఉండడానికి మంచి ఫెసిలిటీస్. ఇప్పుడు ఎవరైనా రైతుల గీతలు వస్తే మొత్తం పరుపులో వేస్తాం. దీనికి వాష్రూమ్ కూడా ఇలా ఉంటుంది. స్టోన్ చేశారు. నేచర్ తోటి ఉండాలని ట్రీ హౌస్లో అడిగట్టాం. ఇప్పుడు ఇలా ఎన్ని ఉన్నాయి సార్ రెడీగా? ఒక 3, 4, 5, 6, 7, 8 దాకా ఉంది.
8 అంటే ఎవరైనా సపోజ్ ఒక 2 రోజులు ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫంక్షన్ నైట్ వచ్చి ఉండాలి అని అంటే ఉండాలంటే ఉండదు సార్. ఆ 2 ఫుల్ ప్లేటెడ్గా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ కూడా 3 రూమ్లు తయారైనాయి. ఇదొకటి అదొకటి అవతల ఒకటి ఉంటుంది. ఇది ఒక సర్కిల్గా ఉంది రూమ్, క్యూట్గా. కిందే పక్కలు వేసుకుని పడుకోవచ్చు సార్ ప్రశాంతంగా. మామూలుగా వచ్చేవాళ్ళు మా దగ్గరికి ఆ టైప్లో వస్తారు కాబట్టి అది ఉంటుంది. వాష్రూమ్ ఇది మధ్యలో వెంటిలేషన్ కోసం పెట్టారంటే గ్లాస్ వేస్తారేమో. గ్లాస్ పెడతాం. ఇది ఫాల్ సీలింగ్ కూడా. కడప కదా సార్, ఇది కడపలో గ్రానైట్ మిక్స్ చేశారు. ఈ బ్రిక్ ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఇది ఈ కర్ణాటక బార్ నుంచి తెప్పించాము. అక్కడ ఒక ట్రీ హౌస్ కట్టాము. అది 4 చెట్లు బేస్ చేసుకుని దాన్ని కట్టడం జరిగింది. ఓకే. అంతకుముందు పాతగా 2 క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఫోటోషూట్ కానీ ట్రీ హౌస్ ఇది కూడా ఈ మొత్తం ట్రీ హౌస్ బేస్ చేసుకుని కట్టాం. ఇవి ఫినిష్ చేయడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందండి? ఒక 2-3 మంత్స్లో అయిపోతుంది. కిందంతా అయిపోయింది. ఇంక ఇదంతా బనానా సపోటా ఇవి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఇల్లు జిమ్మే చీపురు కట్ట కూడా మా దగ్గర నుంచే తయారై రావాలి. ఓ, ఇది మన చీపురు కట్ట. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లో 180-200 రూపీస్ పెట్టుకొని వస్తారు. ఈ కాడని ఇంకా ఎక్కువ ఉందండి. ఇది కొంచెం ఇదైన తర్వాత బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు గ్రీన్గా ఉంది. సో దీన్ని మీరు చీపురు కట్ట కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవే. ఇదంతా వరి వేసారండి? వరి వేస్తున్నాం సార్. ఇందులో గళ్ళు గళ్ళుగా చెక్స్గా ఉన్నాయండి. ఇది శ్రీవరి సాగని కనిపెట్టింది నేను. తక్కువ నీళ్లతోటి తక్కువ విత్తనంతో అత్యధిక దిగుబడి సాధించేది ఈ విధానం. ఇప్పుడు చూడు, ప్రతి మొక్కకి మేము మార్కింగ్ చేసాం. మొక్కకు 20 సెంటీమీటర్లు, రో టు రో కూడా 25 సెంటీమీటర్, ప్లాంట్ టు ప్లాంట్ కూడా 25 సెంటీమీటర్స్. మీ ఏ మొక్క తీసుకున్నా మెజర్మెంట్ తీసుకుంటే 25 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో నుంచి నర్సరీ నుంచి 1-2 మొక్కలు తీసుకొచ్చేసి పైన పెడతాం. తక్కువ నీళ్ళు ఇస్తాం. వెట్ అండ్ డ్రై సిస్టంలో ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ బాగా వ్యాపిస్తుంది. వెన్ రూట్స్ ఆర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, పానికల్స్ విల్ బి మోర్ అండ్ గ్రైన్స్ విల్ బి మోర్ అనేది ఇక్కడ సిద్ధాంతం. ఈ పైన నుసువన్లో ఉన్నాయి చూసారా, అవేమి పంటకి హాని చేయవండి? ఏమిటి ఇవన్నీ ఎర్త్వామ్స్ ఉంటాయి. ఎర్త్వామ్స్ కాస్టింగ్స్. ఇటువైపు అండి, ఇటువైపు అది కూడా ఇప్పుడు రేపు ఇది కూడా దున్నుతున్నాం. దీనికి వాటర్ వేసాము. దీనికి కూడా ఇది దున్నుతాం. అది ఇప్పుడు దున్నింది, రేపు అది నాటు పెడతాం, అది నాటు పెడతాం. ఇక్కడ మీకు వాటర్కి ఏం ప్రాబ్లం లేదు కదండి? లేదు, ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా నేను చేశాను. తద్వారా ఇప్పుడు మాకు నీళ్లు కొరత లేదు. ఇప్పుడే మా పొలం కూడా చూపిస్తాను. అక్కడ చూడండి, ఆ ఎడ్జిల్ ఎట్లా ఉండింది, ఆ ఎడ్జ్ చూడండి బండలో, అదే విధంగా ఉన్న పొలం ఇది. మొత్తం స్టోన్. 1000 లారీలు రాళ్ళు బయటకు పంపించాం. పెద్ద పెద్ద గుండ్లన్నీ కూడా ఒక 35 అడుగుల లోతు తవ్వేసేసి వ్యవసాయం చేస్తుంటాం. అలాంటి వేస్ట్ సాయిల్ని కొనడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఫర్టైల్ సాయిల్ అయింది. అందువల్ల నేను నేచర్ తోటి ఎలాంటి వ్యర్థాలు, ఎక్కడంటే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా కూడా పండిస్తూ ఉంటాం. సరే, ఇవి గిన్నె కోళ్ళు కదా? అవి గిన్నె కోళ్ళు. ఇవి గుడ్డు పెడతాయా? పెడతాయి, కానీ మనుషులు ఉండే చోట పెడతాం. అవి సీక్రెట్ ప్లేస్లో పెట్టి పిల్లలు చేసుకుని వస్తూ ఉంటాయి. అది తినే గుడ్లు కాదు అవి? మనం తినము. తింటారు కొంతమంది, అందరూ కూడా తింటారు. మేము తినము, అవి పిల్లలే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నాట్లు వేస్తున్నట్టున్నారండి? నాటే పద్ధతి కూడా ఇట్లా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క బ్లాక్లో, ఇటేమో 4 మొక్కలు ఏమి వేస్తుంది, ఆమెమో 4 మొక్కలు వేస్తుంటుంది. దబదబని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా అయితే నారు ఎంత పొడుగు, ఒక 1.5 మంత్ ఉన్న నారుని పీకి అలిసి కర్రలు కట్టి ఆ లొంగలు వేసి దాన్ని నాటుతారు. ఇక్కడ మేమంటే మట్టితో సహా తీసుకున్నాం. చూడండి, మట్టితో సహా తీసి ఆ మట్టిని, నర్సరీ మట్టిని దీనికి అతికించడం వల్ల దానికి కావాల్సిన ఆహారం అప్పటికప్పుడే తయారు చేసుకుంటుంది. మిగతా రైతులు ఏం చేస్తారంటే ఆ నారుని పీకి బాగా అలిచేసి మట్టి అంతా పీకేసి రూట్స్ అంతా బాగా వైట్గా వచ్చి, ఇలాంటి కుర్రోళ్ళని అయ్యా ఈరోజు మరి కూలీలు దొరకలేదు, నారు వేయండి, ఆఫీస్కి పోకపోతే పర్వాలేదు అని అంటే, నాకు క్రికెట్ బౌలింగ్ బాగా వచ్చింది, ఇక్కడి నుంచే ఇసిరేస్తారు ఆ చేను మొత్తం పడేట్టుగా. అది సగం నారు తలలో కాళ్ళు ఇరిగి చేస్తుంది. ఇక్కడ చూడు, చిన్న పిల్లవాడిని ఎలా, చిన్న పుట్టిన బేబీని ఎలా తీసుకొచ్చాం, అక్కడి నుంచి నర్సరీ తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఇమీడియట్గా ఆ మట్టితోటి
ఆ రూటు దీనికి అతికిస్తున్నాం. అది పడిపోయింది పర్వాలేదండి? ఏం మొక్క కాదు, ఏం కాదు. పెట్టిన రేపు ఉదయానికి నిలుచుకుంటుంది. ఆహా! ఆ! ఎందుకంటే ఆ! ఆ రూట్ దీనికి టచ్ అయిపోతుంది కదా, ఈ మట్టి బలం ఉంటుంది. హుహుహు. అందువల్లనే నీళ్లు లేకుండా ఆ మార్కింగ్ చూడండి, మీరు ఎక్కడ వేసుకున్నా అవును. మొక్కకు 25 సెంటీమీటర్స్, రో టు రో 20, ప్లాంట్ 25 సెంటీమీటర్స్ కూడా అవును. ఇక్కడ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది విధానం. దీన్ని శ్రీవరి సాగు అంటాం. తద్వారా శ్రీవరి సాగు. ఉమ్, ఆ! ఈ విధానంలో ఏం చేసామంటే అందరికీ మామూలుగా ఆర్గానిక్ మెథడ్లో 35 బస్తాలు, 25 నుంచి 30 బస్తాలు వస్తాయి బ్యాగ్. దీంట్లో హైయెస్ట్ ఈల్డింగ్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ వచ్చాం. ఎకరాకు 92 బ్యాగ్స్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనే వచ్చి ఇదే మళ్ళీ హార్వెస్ట్ చేసి సో చూపించడం జరిగింది. అప్పుడు బీబీసీ మీడియా కూడా వచ్చింది. నేషనల్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్న ఎమినెంట్ సైంటిస్ట్ అందరూ వచ్చారు. ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. సో పొలిటీషియన్స్, సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈవెన్ అమెరికన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడే నిలబెట్టుకొని వాట్ ఏ వండర్, ఇండియా ఇస్ ద గ్రేట్ కంట్రీ అని చెప్పేసి అప్రిషియేట్ చేశాడు. అప్పుడు ఇప్పుడు నార్త్ ఉన్నాం కాబట్టి కొంచెం తడి ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆ తడి కూడా లేదు. ఒక దుబ్బుని పీక లేకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా మనం మామూలు పద్ధతులు నాటింది 5 కిలోల ప్రెషర్ ఉపయోగిస్తే ఒక మొక్కను దుబ్బుని పీకేస్తాం. ఇది పెద్దదైందంటే 50 kgs ప్రెషర్ ఉపయోగించాలి. ఇలాంటి యువకులు కూడా ఒక చేతితో పీకలేరు, 2 చేతులు పీకారు. ఆయన ఏం చేశాడంటే ఒక చేతితో పీకాడు, రాలేదు. 2 చేతులు గట్టిగా పీకేసరికి ఆ ప్రెషర్ తోటి కింద పడ్డాడు. అది కూడా వరిపొలం ఉండింది. సో నీళ్లు లేదు కాబట్టి ఆయన ప్యాంటుకి మట్టి కూడా అంటారు. మేము అప్పుడు బాధపడ్డాం. సో ఆయనకి ఏమన్నా అయితే కష్టం కదండి. ఎంతసేపు పడుతుంది తల్లి మొత్తం ఇదంతా అయిపోవడానికి మీకు? సాయంకాలం లోపల వేసేస్తారు. అవునా? ఓహో, ఈజీ కూడా ఇది. ఓకే. ఓకే. ఇందుకే రైతు కష్టం ఉన్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంత కష్టపడి పండిస్తే సింపుల్గా అన్నం పాడేస్తున్నాము. అన్నం అది ఎంత వేస్ట్ చేస్తున్నామో చాలా అర్థం కాదు. మన ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకుంది మీ ద్వారా, మన దేశంలో ఆడంబరాలకు ఒకళ్ళ మించి ఒకళ్ళు పెళ్ళి ఖర్చు పెట్టి చేస్తున్నారు. అనేక రకాల డిషెస్ తయారు చేసి తినేది సగం, వేస్ట్ చేసేది సగం. కరెక్ట్. మన భారతదేశంలో ఆ వేస్టేజ్ ఫుడ్ మిగతా కంట్రీస్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇలాంటి చిన్న కంట్రీస్కి అందరినీ ఏం చేసేదంటే ఈ పండించిన రైతు ఎలా కష్టపడ్డాడు, దాన్ని ఎందుకు వృధా చేయాలనే దాంతో తినడం వల్ల సో ఈ దేశానికి ఇంకా ఆహార భద్రతను కల్పించవచ్చు అనేది మా ఉద్దేశం. ఒక ఫంక్షన్ అయితే ఎన్ని డిషెస్ పెట్టామనేదే ఆలోచిస్తున్నారు తప్ప అందులో వడ్డించేసుకుంటున్నారు. ఇంత తినేది ఇంత అయితే వడ్డించుకునేది ఇంత. ఆత్రం కొద్దికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకటి బాగుంటుంది, ఇది బాగుంటుంది, అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వస్తున్నారు. అందుకే చేసేవాళ్ళు కూడా అంటే రుచిగా ఉండేవి 4 రకాలు చేస్తే శుభ్రంగా తినిపోతారు. అంతేనండి, అంతే. కరెక్ట్. 100 రకాలు పోటీలు పడి మనం నిన్న సంక్రాంతి రోజు చూసాం. ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడంటే 108 రకాల వంటలు పడ్డారు. అది అంత గొప్పలు చేసి 108 రకాలు అతను తింటాడా? మనిషి అంత తింటాడండి. అది గీసిపోతుందని చెప్పేసి వాళ్ళు ఎవరు దిగుబడి రాలేదు. వాళ్ళందరూ హేళన చేశారు. విధవా ఇక్కడ నువ్వు కానీ ఏమన్నా అయితే కూడా నీ డెడ్ బాడీని తీసుకెళ్లేదానికి కూడా దిక్కు దివాన్ ఉండవు ఈ అడవిలో అని కూడా అందరూ కామెంట్ చేశారు. మట్టి వాసన తెలుసు కాబట్టి చేయొచ్చు అనేది ఏదైనా ఒకటి అడ్వెంచర్ చేస్తేనే కదా దేశానికి మనం ఒక మెసేజ్ని ఇవ్వాలంటే మనం కష్టపడాలనే దాంతో కొనుక్కున్న తర్వాత ఉన్న డబ్బులని దీనికి పెట్టాము. లేదు ఇక వాటర్ బోర్ వేస్తే నీళ్ళు లేవు. అప్పట్లో ఉన్న డబ్బులన్నీ దీనికే పెట్టేశాం, ఇంకేం లేవు. నా సేవింగ్స్ మా మదర్ అంటే మా మిస్సెస్ ఇద్దరం కూడా ఎంప్లాయీ అనుకోండి, ఇద్దరు సంపాదించింది దీని మీద పెట్టేశాం. పెట్టిన తర్వాత ఇంక డబ్బులు లేవు. ఇంకెవరిని అడగడం నాకు ఇష్టం ఉండదు, మొదటి నుంచి అది అలవాట్లేదు. ఇక ఏం చేయాలా? బంధువులందరూ దూరం అయ్యారు, మా అత్తగారు వాళ్ళు దూరం అయ్యారు, వాళ్ళ మా అత్త తీసుకెళ్ళి అలాంటి వాడికి ఇచ్చావు, అమ్మాయిని తీసుకుపోయి అడవిలో తగలబెడుతున్నాడు అని మా మామంతా వాళ్ళు గొడవ. సరే మా మిస్సెస్కి ఏమో వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. సో ఆయన ఏది చేసినా మంచి చేస్తాను కానీ చెడు చేయడు, కాబట్టి నేను ఆయన చెప్పిందే వింటాను కానీ మీరు నన్ను గురించి పట్టించుకోవద్దని తను చెప్పడం, అలా రాకపోకలు కూడా మానేసాం దీని నుంచి. సరే కష్టపడ్డాం, గట్టిగా కష్టపడ్డాం. నేను కానీ మా మిస్సెస్ కానీ మా అమ్మ కానీ అందరూ సహకరించాం. ఇది 25 ఏళ్ల కష్టం అనుకోవచ్చా సార్? 33 సంవత్సరాల కష్టం. కష్టపడి అప్పుడే మా అమ్మ అనేది, మా అమ్మకు వ్యవసాయం బాగొచ్చు కాబట్టి ఒరే మా కాలంలో ఎలాంటి పురుగు మందులు వాడలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు వాడాలి?
సో మంచి అంటే విషయంలో అలాంటి దరిద్ర అంటే కెమికల్ ఫర్టిలైజర్ రాలేకుండా అలాంటి విషంతో కూడుకున్న దరిద్రపు ఎరువులన్నీ వేసి ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి, వద్దు మనం పండినంతే పండిద్దాము. దీనిలోని ఆ రోజు నుంచి నేచర్ తోటి మొదలుపెట్టాం. నేచర్ ద్వారానే పండించేవాళ్ళం. ఇంటికి కావాల్సినవన్నీ పండించుకునేవాళ్ళం. రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, మిల్లెట్స్ కూడా కొర్రలు కూడా వేసేవాళ్ళం. అప్పుడు ఇంతెందుకు గోధుమలు కూడా ఇక్కడ పండించేవాడిని. సో ఇంటికి సరిపోయేవన్నీ పండించుకొని మిగతావన్నీ ఎక్స్ట్రావన్నీ కూడా అమ్మేసేవాళ్ళం. ఆ కూరగాయలు, ఆకుకూరలు మొదటి నుంచి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించేవాళ్ళం. ఈ విధంగా పండించుకుంటూ వచ్చిన ఆదాయంతో మేము ఒక 10 కుటుంబాలను వాళ్ళని పోషించుకుంటూ మేము బతుకుతూ, సో అప్పులు కూడా ఏదైనా చిన్న చిన్నవి ఈ బంగారం మొత్తం తాకట్టు పెట్టినాయని కొంత అమ్మేయం కూడా జరిగింది. ఇంకేం చేయాలి, ఇప్పుడు మా మిస్సెస్ ఏమంటుందంటే లోన్ పెడతాం, నెక్స్ట్ ఇయర్ లోపల వాళ్ళు రిలీజ్ చేసుకోమని గొడవ చేస్తుంటారు, లేకపోతే యాక్షన్ అంటారు. ఈ ఇబ్బందులు ఎందుకు, అమ్మేసేస్తే మనకు వచ్చినప్పుడే చేసుకుంటే పోతుందని. అదే మనం గోల్డ్ లేకపోతే మాది వచ్చి ఈ కమ్మాస్ కమ్యూనిటీ, ఆర్భటాలు ఎక్కువ, ఏం లేకపోయినా బంగారు ఇవి ఉండాలి కదా, చూపించుకోవాలి 10 మందిలో, అది చూపించుకోవాలి. మరి ఎట్లైనా ఎక్కడైనా పెళ్ళికి వాటి పోవాలంటే కష్టం అవుతుంది కదా. కొంత బంగారం ఉంచుకో, ఒక 4-5 గాజులు ఉంచుకొని, బొందు గొలుసు, నలబోసు ఇట్లా ఉంచుకుంటే బంగారు చూసి అన్నం పెట్టేవాడి ఇంటికి మనం పోనవసరం లేదు. మన వాళ్ళ గురించి అర్థం చేసుకునే వాళ్ళ ఇంటికి పోతామని చెప్పి కొంతకాలం మేము అన్నీ మానేసుకుని కూడా దీనిలోనే పడ్డాం. సో మా మిస్సెస్ ఎంత ఇచ్చినా అంత 3 బంగారం మళ్ళీ కొని ఇచ్చేసాను అనుకో. ఇప్పుడు అందరూ చుట్టాలే, అందరూ దగ్గరికి వస్తుంటారు, అందరూ ఫ్రెండ్స్. సో అనుకునేది సాధించాం. అంటే మొక్క కూడా మొలవదన్న చోట మొలిపించి చూపించడం జరిగింది. ఈ క్లైమేటిక్ చేంజ్ కానీ అన్నీ కూడా ఈరోజు భారతదేశంలోకి నెంబర్ 1 ప్లాంట్గా మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 9 అంతస్తుల బిల్డింగ్ కట్టినట్టుగా కూడా మనం ఇంతకుముందు 300 గజాల్లో ఉన్న ఒక కుటుంబం ఉండేవాళ్ళు, దాన్ని ఇప్పుడు డెమాలిట్ చేసేసి 60-70 అపార్ట్మెంట్లు కడుతున్నాం. మరి ఎంతమంది జనాభా పెరుగుతున్నారు, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కూడా కావాలి. అందువలన ఇప్పుడు మీకు అక్కడ కాఫీ, ఏలకలు, లవంగాలు అవి చూపించాను చూసారా, అదంతా మల్టీ స్టోరీ క్రాపింగ్ ప్యాటర్న్. పైన కొబ్బరిని కాడి నుంచి అంచెలంచెలుగా పంచుకుంటూ వచ్చి దానికి కావాల్సిన టెంపరేచర్ అక్కడ క్రియేట్ చేసి పండించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఇప్పుడు అన్ని రకాలు కూడా పంటలు పండించడం జరుగుతుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మోడీ గారు కూడా చెప్పారు కదా. సో అగ్రికల్చర్ తోటి కొంత వేరే ఇన్కమ్ కూడా, సెకండ్ ఇన్కమ్ కూడా కావాలంటే ఎలా ఉండొచ్చు అనేది చేసి చూపించడం కూడా జరిగింది. సో నాకు లాస్ట్ ఇయర్ 2023లో తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అగ్రి టూరిజం ఎక్సలెన్స్ అవార్డు కూడా నాకే ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు మీ రిలేటివ్స్ అందరూ? రిలేటివ్స్ ఏమంటారు, ఇక నెత్తిన ఆకాశాన్ని ఉంటాను అంతే. వాళ్ళు ఎంత పైకి పెట్టినా నేనేమి ఇదైపోయింది లేదు. వాళ్ళు ఆ రోజు రానికపోయినా నేను బాధపడింది కూడా లేదు. మనపై చేయాలనుకున్నాం, చేసాం అంతే. దానిలో ఏమి అద్భుతాలేం కాదు. ఈ భూమి సహకరించింది, ఈ నేచర్ సహకరించింది. ఈ భూమికి నేను ఒక సేవకుడిలాగా ఉంటాను. గుళ్ళో దేవుడు ఉంటే పూజారంతో ఇక్కడ కూడా నేను అంతే. సో నా ప్రభావం ఏమి ఉండదు, కానీ మొక్క ప్రభావం. వృక్షో రక్షిత రక్షిత. మొక్కను మనం ఎంత గౌరవంగా ప్రేమిస్తే అది అంత ఆనందంగాను ఐశ్వర్యంగా కూడా తీసుకురాగలుగుతుంది. ఈరోజు మనం ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. రేపు మనం ఇద్దరం కూడా విడిపోవచ్చు. సో ఒకరినొకరిని ద్వేషించుకునే భావాలు కూడా ఉండొచ్చు, కానీ ఆ మొక్కను ప్రేమిస్తే అది చివరి వరకు, అది ఉన్నంత వరకు. నన్ను ఈ నాయుడు గారు ప్రేమించాడు కాబట్టి నేను అతనికి సత్ఫలితాలు అందించాలనే స్వభావం దానికి ఉంటుంది. దానికి ద్వేషం, దానికి రాగద్వేషాలు ఉండదు, చెప్పుడు మాట్లాడేనదు. కాబట్టి నాకేంటి మొక్కలతో మాట్లాడే నాయుడు అని కూడా పేరు ఉంటుంది. అదే నాకు టైటిల్, అది మొక్కలతో మాట్లాడే నాయుడు. నిజంగానే ఇప్పుడు మనం పిల్లలకి అంటున్నాం, అది పిలకలు పెడుతుంది. మనకు నీళ్ళు అవసరం, దానికి నీళ్ళు అవసరం. మనకు ఫుడ్ అవసరం, ఆ ఫుడ్ ఆ మొక్క ఇస్తుంది. కానీ దానికి ఫుడ్లో, మట్టిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అది అబ్జర్వ్ చేసుకుని ఏ స్వార్థం లేకుండా మనకు నిజమైన 100% నేచర్ ఫుడ్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, వెజిటబుల్స్ ఇస్తుంది. సో ఎన్విరాన్మెంట్ని ఇస్తుంటుంది, ఆహ్లాదకరానికి ఫ్లవర్స్ ఇస్తుంది. సో ఈ దేశాన్నే కాపాడుతుంది. విపత్తు ఇప్పుడు చూశారు కదా, 2 సంవత్సరాల ముందు కరోనా జస్ట్ అట్ట కన్ను ఓపెన్ చేయకముందు కానీ ప్రపంచం ఏమైంది, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఈ భూమిని అంత కలుషితం చేశాం కాబట్టి ఈ భూమిని కాపాడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను మీ ద్వారా. కానీ ఈ ల్యాండ్ మీరు ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం కొన్నారు? అవును, 1992లో కొన్నాం. ఓకే.
అప్పుడు కాబట్టి అంటే అప్పటికి అదే ఎక్కువలేండి, ఎప్పటికెప్పుడు అదే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు కొనాలంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంత ల్యాండ్ కొనాలన్నా కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఎన్ని మొక్కల్ని మెయింటైన్ చేయాలన్నా కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఇంత ఎన్విరాన్మెంట్ తీసుకురావడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మొక్క వయసు 30 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకొక 30 సంవత్సరాలకి వస్తుంది. యంగ్ ఏజ్ లో ఒక 30 ఏళ్లలో వాళ్ళు ఒక మొక్క పెడితే ఇంకొక 30 30 ఏళ్ళు ఆ సంవత్సరాలు మొక్క పెద్దదయ్యి పెద్దయి వృక్షం అవ్వడానికి ఒక 30 ఏళ్ళు పడుతుంది. ఈలోగా 60 వస్తాం. కానీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని చిన్న వయసు నుంచి ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు మీ పిల్లలు లేదంటే అంతే మీ కదా. మనవలు ఇప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో మా మనవాళ్ళు కాదు, దేశంలో ఉండే పిల్లలందరూ మా మనవాళ్ళు మనవరాళ్ళే. అవును అవును అవును, కరెక్ట్ మన కరెక్ట్. సంక్రాంతికి పిలిస్తే కూడా ఈ తెల్ల జుట్టు తాత పిలుస్తున్నారు రండి, మంచి నేచర్లో మీరు ఆహ్లాదకరంగా ఉండిపోదాం అంటే కొన్ని వందల మంది వచ్చారు. యంగ్స్టర్స్కి ఈ ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని, ఈ మట్టి సారవంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్తారండి? ఈరోజు మనకి ఏ రంగం లోపించినా బ్రతకచ్చు, కానీ వ్యవసాయ రంగం లోపిస్తే బ్రతకడం కష్టం. దట్టు విషపూరితమైన కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని వేసి శ్మశానంగా భూమిని తయారు చేసాం, కలుషితమైన వాయువుని తయారు చేసాం, తినే తిండి విషం, తాగే నీళ్లు కలుషితం, పీల్చే గాలి కలుషితం. మనం ఏం సాధిస్తున్నాం? కాబట్టి యంగ్ జనరేషన్కి ఏం చెప్తున్నామంటే, సో మీరందరూ కూడా రావాలి వ్యవసాయానికి. వ్యవసాయ రంగం లోపిస్తే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా ఏం చేయదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాకి ఆహార భద్రత కావాలి. తర్వాత మిగతా ఏ విషయమైనా. ఆహారం లోపిస్తే మన దేశానికి సప్లై చేయగలిగిన ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఉందా? ఎవరైనా వాళ్ళకి ఉంచుకునే కదా ఇస్తారు. ఇంత పాపులేషన్ ఉన్న జనాభాకి ఫుడ్ సెక్యూరిటీ రాకుండా ఉండడాని కోసం యూత్ అంతా కూడా మీరు సాఫ్ట్వేర్లో ఉండండి. మీకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎప్పుడు బెంచ్ మీద ఉంటారో, ఎప్పుడు 4 లక్షలు వచ్చేసరికి ఈ 4 లక్షలు ఇతనికి ఇచ్చే బదులు 10,000 చొప్పున సో 40 మంది వస్తారు కదా అని కంపెనీ ఓనర్ ఆలోచించి మీ ఉద్యోగం తీసేసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఎప్పుడు బెంచ్ మీద ఉంటారో తెలియదు. కాబట్టి మీ నాన్న వాళ్ళు మీకు చదువుల కోసం 1 ఎకరం 2 ఎకరాలు అమ్మి కూడా మిమ్మల్ని చదివించుంటారు. మీరు ఇప్పుడు వచ్చిన డబ్బులు బాగానే వస్తున్నాయి కాబట్టి ఇంకొక 10 ఎకరాలు కొనిచ్చండి. మీ నాన్న అందులో కష్టపడి మీకు బ్రతుకు తీరును సృష్టిస్తాడు. మీ నాన్న కూడా ఇంకొక 10 సంవత్సరాలు నా కొడుకు సంపాదించి నేను పోగొట్టిన భూమిని మళ్ళీ నాకు ఇచ్చాడని తృప్తి మీ నాన్నతోటి మీకు సహాయంగా కూడా వ్యవసాయం చేస్తాడు. కాబట్టి మీకు మెళుకువలు తెలుసుకోవడానికి మళ్ళీ అయినా మీరు తిరిగి ఇక్కడికే రావాలి. కాబట్టి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎంత బ్లాక్ మెయిన్ అయినా ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఈ భూమిలో మీరు భూమిని రక్షించుకుంటూ సో దేశానికి ఆహార భద్రత కల్పించమని మీ ద్వారా అందరినీ వేడుకుంటాం. అద్భుతం అండి, చాలా సంతోషం నాయుడు గారు. ఒక మంచి ఇలాంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు జర్నలిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఒక మంచి స్టోరీ చేయగలిగాం మా జీవితంలోనే, ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. అలాంటి అనుభూతిని ఈరోజు అతి తక్కువగా దొరుకుతూ ఉంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా మాకు. చాలా చాలా సంతోషం. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇంత హ్యూజ్ ల్యాండ్ తీసుకోవాలి లేదా కనీసం ఒక 2-3 ఎకరాలు తీసుకోవాలన్నా కూడా ట్రస్ట్ వర్తి ఎవరి దగ్గర మనం కొనాలి? ఒక ల్యాండ్ మీద 3-4 రిజిస్ట్రేషన్స్ ఉంటున్న సందర్భాల్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. నమ్మి ₹1 పెట్టాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. అది చాలా కష్టం. ఇప్పుడు నేను పడుతున్నాను కదా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ బెదిరింపులు, ఈ మొక్కలు ఎంత ఏపుగా పెరిగాయి, పక్కననే రింగ్ రోడ్ కనిపిస్తుంది, ఈ మొక్కలన్నీ తీస్తే రింగ్ రోడ్ కనిపిస్తుంది. ఈ మొక్కలు ఉండడం వల్ల రింగ్ రోడ్ కనిపించడం లేదు. ఈ పక్కన వెంచర్స్ వచ్చి రింగ్ రోడ్ కనిపించకపోతే ఏమండి? రింగ్ రోడ్ ఇంపార్టెంట్ కదా. రింగ్ రోడ్ కనిపించకపోతే వాళ్ళ బిజినెస్ ఎలా అవుతుంది? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి దీన్ని కబ్జా పెట్టడానికి శతవిధాలుగా కూడా ప్రయత్నం చేశారు. దీన్ని అమ్మమని ఫోర్స్ చేశారు. అమ్మనందుకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సో ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇంకా పొలిటికల్ మాఫియా ఎలా ఉంటుంది అన్ని విధాలుగా పెట్టి ఇప్పుడు వరి నాటుతున్న మళ్ళీ కూడా సగానికి వచ్చి రాళ్ళు నాటడం కూడా జరిగింది. సో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు పెట్టిన టార్చర్స్ తోటి నాకు ఫ్రెష్ బ్లడ్ లీక్ అయ్యి కూడా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది 6 months బ్యాక్. సో అయినా పోరాడుతున్నాను. పోరాడి, ఎందుకంటే ఈ దేశానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ గొప్పది ఆక్సిజన్ ప్లాంట్. ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, నేను ఎందుకు అమ్మాలి అనే దాంతో ఉన్నాను. కాబట్టి దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనేది నా భావన. ఇప్పటికి కూడా ఇంకా సమస్య సాల్వ్ కాలేదు. మీరు వచ్చే రోడ్డు కూడా ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేస్తే పక్కదారిలో మేము వస్తున్నాం. అంటే మీరు అడిగారు కాబట్టి భూమిలో ఇన్ని సమస్యలు సృష్టిస్తారు. లేకపోయినా సృష్టించి
ఆ మనిషిని ఎల్లగొడితే ఏముంది, గజానికి ఒక 10,000 20,000 చొప్పున ఆదాయం తీసుకొనేసి అమ్మితే లక్షలు కోట్లు వస్తాయి. కానీ ఈ నేచర్ నాకు నేచర్తో నాకేం అవసరం ఉంటుంది. కానీ తాను ఎప్పుడైతే నేచర్ గురించి అవసరం వచ్చే లంగ్స్, ఈరోజు భారతదేశంలో 17 లక్షల మంది లంగ్స్ ప్రాబ్లంతో చనిపోతున్నారు, సక్రమైన ఆక్సిజన్ లేకుండా. అది తన కుటుంబంలో ఎవరైనా ఒకరికి వచ్చి బాధపడిన రోజుల్లో అయ్యో మేము ఎంత ఇచ్చేసాము అనేది వాళ్ళు కూడా బాధపడే రోజులు వస్తాయేమో అనేది నా ఉద్దేశం. కాబట్టి మీలాంటి మీడియాలన్నీ ఉండడం వల్ల నేను ఇంకా ఇక్కడ ప్రాణంతో బతికున్నాను. అయ్యో నిజంగా ఎంత మాట నిజంగా ఇలాంటి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఎవరికేం వస్తుందండి? అల్టిమేట్లీ మన సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్స్కి, దేశానికి నష్టం తప్ప. రింగ్ రోడ్ కనిపించకపోతే ఏమీ అయిపోదు. ఈ మొక్కలు ఉండడం వల్ల కొన్ని లక్షల మందికి మంచి ఆక్సిజన్ పెడుతుంది. ఇప్పటికి కూడా ఇన్ని అవార్డులు వచ్చింది, 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 26 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 400 అన్ని నేషనల్ లెవెల్లో కానీ అన్ని రంగాల నుంచి వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు రైతు బంధు రాలేదు. అంటే ఎలాంటి టార్చర్ ఉంటుందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 30 సంవత్సరాలుగా దున్నేవాడిదే భూమి అని అంటారు కదా ప్రభుత్వాలు. 30 సంవత్సరాల నుంచి దున్నుతున్నాను. 35 సంవత్సరాల నుంచి ఈ దేశానికి, ప్రపంచానికే సాటి చెప్పిన తలమానికమైన పొలానికే రక్షణ లేకుండా పోతే సామాన్య రైతు ఎలా బ్రతుకుతాడో ఒకసారి మీరు ఆలోచించండి. తద్వారా మీ ద్వారా కూడా మేము కోరుకోవడం, ఇలాంటి పొలాన్ని రక్షించుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, సో ఈ సకల సౌకర్యాలు అంటే మేమేమి యాచకుడు కాదు, మేము అడగడం లేదు. మాకు రావాల్సిందన్నా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఇలాంటి రైతే ఇబ్బంది పడినప్పుడు సామాన్య రైతు ఏం చేయగలుగుతాడనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు ఏదైనా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కనీసం ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందేమని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. దట్స్ అమేజింగ్ అండి, రియలీ సచ్ ఎ వండర్ఫుల్ ఏమంటారు కాన్వర్జేషన్. అంటే చాలా తక్కువగా చెప్పా ఇందాక మీరు అన్నట్టు. ఒక గొప్ప అవకాశం మా అందరికీ ఇది. తప్పకుండా మా వంతు మీడియా బాధ్యతగా, జర్నలిస్ట్గా మా వంతు బాధ్యత మేము తప్పకుండా నిర్వర్తిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.